गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणमामि मुदान्वहम्। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी నారాయణి నమోస్తుతే। ఆత్మీయ మిత్రులందరికీ కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు. దేవుని స్వరం ప్రథమ భాగము ఆచార్యులు వారి దివ్య అనుగ్రహ భాషణములు కాంచి పరమాచార్య. విషయము దీనికి కారకులు ఎవరు? ప్రశ్న. పరిష్కారం ఏమిటి? ప్రశ్న. ఈ కాలంలో విద్యావంతులు, రాజకీయ నాయకులు అంతా కులాన్ని లేదా జాతిని చాలా విమర్శిస్తున్నారు. జాతి ప్రస్తావన తీసుకురావడమే అనాగరికమని భావించబడుతున్నది. ఈ పరిస్థితికి రావడానికి కారణం ఏమిటి? ఇంత మంచి వ్యవస్థ దాని మహత్తును కోల్పోయి క్షీణించిపోవడానికి ఎవరి బాధ్యత? ప్రశ్న. ఇది నేను లేవనెత్తిన ప్రశ్న కదా. ఇప్పుడు దీనికి సమాధానం చెబుతాను. వర్ణధర్మం గురించి తప్పుడు అభిప్రాయం ఏర్పడడానికి బ్రాహ్మణుడే కారణం. మన దేశానికి, యావత్ ప్రపంచానికి యుగ యుగాలుగా ఆధ్యాత్మిక మహత్తును, సమృద్ధిని కలిగించిన ధర్మం పతనం కావడానికి కారణం బ్రాహ్మణుడే. బ్రాహ్మణుడే తన వేదాధ్యయనం, ఆచారాల పాలనమనే కర్తవ్యాన్ని మానివేశాడు. తన గ్రామాన్ని విడిచి నగరానికి వెళ్ళిపోయాడు. తనకు విధింపబడిన విశేష ఆచార పద్ధతులను మానివేశాడు. అట్టి క్రమశిక్షణ సూచించే చిహ్నాలను ధరించడం సైతం విడిచాడు. జుట్టు క్రాఫ్ చేయించుకున్నాడు. సూట్లు వేసుకోవడం ప్రారంభించాడు. తనకు విధిగా నియమించబడిన వేదాధ్యయనాన్ని మానేసి ఇంగ్లీష్ చదువులకు మళ్ళాడు. బ్రిటిష్ వారు ఎరగా వేసిన ఉద్యోగానికి అలవాటు పడి తెల్లవాడి వేషాన్ని, వ్యవహారాన్ని అనుకరించాడు. యుగ యుగాలుగా ఋషుల నుండి తనకు తాతతండ్రుల ద్వారా అందిన గొప్ప ధర్మాన్ని, వారంతా రక్షించిన ధర్మాన్ని విడిచిపెట్టాడు. మరింత డబ్బు, శారీరక సుఖాలు కావాలనే వ్యామోహంతో ఆంగ్ల విద్యలు, విజ్ఞానంలో పడిపోయాడు. శాస్త్రాలు అతడికి డబ్బు పట్ల వ్యామోహం ఉండకూడదని, అతడు సంపదను కూడబెట్టకూడదని అంటుంది. అతడు ఈ నియమసూత్రం ప్రకారం జీవిస్తూ అందరి మంచి కోసం వేదమంత్రాలను, యజ్ఞాలను చేస్తూ ఉన్నంతకాలం ఇతర జాతుల వారంతా తరగని ప్రేమ, గౌరవాన్ని అతడి పట్ల చూపించారు. అతడిని ఆదర్శంగా కూడా చూసేవారు. ఇప్పుడు తనకు విధించిన దాన్ని మానివేశాడు. ఊరును వదిలాడు, నగరానికి వచ్చాడు, ఆంగ్ల చదువుల్లో పడ్డాడు, ఆంగ్లేయుడు ఇచ్చిన ఉద్యోగాన్ని అందుకున్నాడు, వాడి జీవన విధానాన్ని అలవర్చుకున్నాడు. వీటన్నిటి వల్ల తాను మరింత నాగరికుడైనానని భావించి తానే గొప్ప అని అనుకున్నాడు. ఇతర కులాల వారు ఇదంతా చూశారు. అతడిని ఇప్పటి వరకు అన్ని మంచి విషయాల్లో ఆదర్శంగా తీసుకున్న వారు ఇప్పుడు మంచి నడవడి నుండి పక్కకు తొలగడాన్ని కూడా అట్లాగే అనుసరించారు. తమ వృత్తులలో తృప్తిగా జీవిస్తున్న వారు కూడా పల్లెలను విడిచి పట్టణాలకు వెళ్ళి ఇంగ్లీష్ చదువుల్లో పడి తెల్లవాళ్ళు ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలను అందుకున్నారు. వేల సంవత్సరాలుగా బ్రాహ్మణుడు ఒక్కడే భౌతిక కార్యాలను చేశాడు కదా. పాతకాలంలో అతడి బుద్ధి స్వార్థం కోసం కాక లోకహితం కోసం ఉపయోగపడేది. అతడి ఈ త్యాగశీలత వల్ల మేధస్సు కత్తిలాగా పదునుగా ఉండేది. ఇప్పుడు సమాజ శ్రేయస్సు అనే లక్ష్యాన్ని విడిచి స్వార్థపూరితమైన ప్రాపంచిక కామనలలో పడ్డాక అతడి మేధస్సు తరిగిపోవాలి. ఈ బుద్ధి కౌశలం, తన కర్తవ్య నిర్వహణ,
సక్రమంగా చేయడానికి భగవంతుడు ఇచ్చిన వరంగా అతడికి ఈ బుద్ధి కౌశలం అందినది కదా. బుద్ధికి ఉన్న పదును తగ్గిపోవలసినదే కానీ పెడల్ తొక్కటం మానేసినప్పటికీ ఆ వేగం వల్ల సైకిల్ కొంత దూరం ముందుకు సాగినట్లే బ్రాహ్మణుడు ఆధ్యాత్మిక అన్వేషణను మానివేసి లౌకిక విద్యల్లో పడినప్పటికీ తన పూర్వీకులు పెడలు తొక్కి వదిలిన ఆ బలం అతడిలో కొంత అట్లాగే ఉండిపోయింది. అతడు సైకిల్ను తొక్కకపోయినా పూర్వీకులు పదిలపరిచిన వంశానుగతమైన మేధస్సు ప్రకాశవంతంగా అట్లాగే అంది వచ్చింది. ఈ బుద్ధి సామర్థ్యం వల్లే ఆంగ్లేయ ఆశ్చర్యపోయేటట్లు అతడు ఆంగ్ల చదువులలో రాణించాడు. వారి వృత్తులు, ఉద్యోగాలు, న్యాయం, వాణిజ్య విధానాలు వగైరాలను బాగా నేర్చుకొని వాటిల్లో వారికే తెలియని మెలకువలు నేర్పించేటంతగా నైపుణ్యాన్ని పొందాడు. వేదరక్షణ ముస్లింల పాలనలో పతనం కాలేదు, కానీ బ్రిటిష్ పాలన వచ్చినప్పుడు మాత్రం పతనం కావడం ఆరంభమైంది అనే ప్రశ్న ఉదయిస్తుంది. దీనికి కారణం ఏమంటే ఆంగ్లేయులతో పాటుగా విజ్ఞాన యుగం, యంత్రయుగం కూడా ప్రారంభమయ్యాయి. అంతవరకు తెలియని చాలా వస్తువులను కనిపెట్టారు. భౌతిక రంగంలో అనేక వైజ్ఞానిక సత్యాలు ఆవిష్కరించబడ్డాయి. ఇది నిజానికి మంచిదే. అయితే ఈ విజ్ఞానాన్ని రోజువారీ జీవితాన్ని సుఖవంతం చేసుకునేందుకు వినియోగించడం వల్ల కోరికలు మరింతగా పెరిగి దుష్ట ప్రవర్తనకు దారితీసింది. విజ్ఞానం పలు పనులను చేయగలిగిన యంత్రాలు పుట్టినవి. విద్యుత్ శక్తి ఆవిరితో ఉత్పన్నమయ్యే శక్తిని కనుగొనేసరికి వేగంగా పనులను చేయడం సాధ్యమైంది. రకరకాల సుఖోపకరణాలు వచ్చినవి, కానీ ఈ సౌకర్యోపకరణాలన్నీ ఇంద్రియాల కోసమే. ఇంద్రియాలకు సుఖాన్ని కలిగిస్తే అవి ఇంకా ఇంకా కావాలని కోరుతాయి. కోరికలు మరింత పెంచుతాయి. కనుక మనిషిని నాశనం చేసే అనవసర పరికరాలు ఎన్నో రెట్లు పెరిగిపోయాయి. అది వరకు తెలియని సౌఖ్యాల గురించిన కోరికలు అన్ని దేశాల్లో అందరు ప్రజలను ఆకర్షించినట్టు బ్రాహ్మణుడిని కూడా ఆకర్షించింది. ఆంగ్లేయుడి వల్ల వచ్చిన విజ్ఞానం వల్ల పుట్టుకొచ్చిన మరో ఉపద్రవం హేతువాదం. విశ్వాసం, అనుభవం ఆధారంగా ఏర్పడిన ధార్మిక విషయాలన్నీ తప్పుడివి అనే ఆలోచనను అతడిలో కలగజేసింది. ముస్లిం పాలన కాలంలో కూడా స్వధర్మాన్ని విడవని వాడు ఇప్పుడు సౌఖ్యాల వ్యామోహంలో పడిపోయి విడిచిపెట్టేశాడు. ఇంగ్లీష్ వాడి కన్నా డాబుగా బట్టలు తొడుక్కోవటానికి, సిగరెట్ను కాల్చడానికి, నృత్యాలు చేయటానికి మరిగాడు. తమ పద్ధతులను అలవాటు పడ్డ మనుషులకు ఇంగ్లీష్ వారు బోలెడు ఉద్యోగాలను ఇచ్చారు. ఈ దశలో గొప్ప ఉపద్రవం సంభవించింది. అప్పటిదాకా ప్రతివారికి పారంపరిక వృత్తి ఉండేది. బ్రతుకు తెరువు కోసం అన్వేషించే పని ఉండేది కాదు. ఇప్పుడు బ్రాహ్మణుడిని అనుకరిస్తూ ఇతరులు కూడా తమ పారంపరిక వృత్తులను మానివేసి బ్రిటిష్ వారు ఇచ్చిన ఉద్యోగాలను, అంటే వారు తమ వెంట పట్టుకు వచ్చిన రైల్వేలు, బ్యాంకు ఉద్యోగాలను అందుకున్నారు. యంత్రశక్తి పెరగడంతో శారీరక శ్రమను చేసి జీవించే వారు ఇతర ఉద్యోగాలకు పోవలసి వచ్చింది. ఫలానా జాతి వారికి ఈ ప్రకారమైన వృత్తులు అనే గీతలు చెరిగిపోయాయి. ఉద్యోగాల కోసం పోటీతత్వం వంటి గంభీర ఘటనలు తలెత్తసాగాయి. ఒక్కసారి పోటీభావం ఏర్పడితే దాని వెనక ఈర్ష్య, వైరభావం, పోట్లాటలు వంటివి ఎన్నో బారులు తీరుతాయి. అదిగాక బ్రాహ్మణుడికే భౌతిక సంపత్తి ఎక్కువ. అతడి పూర్వీకులు మొదలే బాగా సైకిల్ తొక్కి వదిలిపెట్టారు. దీనితో బ్రాహ్మణుడు చదువుల్లో, ఉద్యోగాల్లో పైకి ఎదిగాడు. జనాభాలో ఎంతో తక్కువ సంఖ్యలో ఉన్న ఎక్కువ శాతం ప్రభుత్వోద్యోగాలలో, కళాశాల, వైద్య రంగంలో, న్యాయ విద్యలో ఇట్లా ఒకటేమిటి అన్నింటా అతడే ముందు ఉన్నాడు. ఇది చూసి మిగతా వారిలో విరోధభావం కలగదా? ప్రశ్న. బ్రిటిష్ వారి పరస్పర వైరాన్ని ప్రజ్వలింపచేస్తే తమ పరిపాలన మరింత సుస్థిరం చేసుకోవచ్చని గమనించుకున్నారు. ఆర్య ద్రావిడ జాతివాద సిద్ధాంతాన్ని తీసుకువచ్చారు. ఒకే తల్లి పిల్లల వల్ల జీవిస్తున్న వారి మధ్య అసమ్మతి భావాలకు బీజాలను నాటారు. ఈ పోటీల వాతావరణంలో పుట్టుకొచ్చిన వైషమ్యాల కారణంగా బ్రిటిష్ పన్నాగాలు బాగా పారాయి. బ్రాహ్మణులు శత్రుత్వాన్ని రెట్టింపు చేయడానికి మరొక పనిని చేశారు. ఒకవైపు తమ జాతి ధర్మాన్ని విడిచిపెట్టి ఆంగ్లేయులతో సమానత్వం గురించి మాట్లాడుతూ ప్రాచీన వ్యవస్థను అనాగరికము, అణిచివేత అని అన్నాడు. మరోవంక ఇతరులతో సాన్నిహిత్యం పెంచుకోకుండా తనను తాను గొప్పగా భావించుకు గర్వించాడు. పాతకాలంలో కూడా ఎవరికీ సమీపంగా మెలగలేదు, ముట్టుకోలేదు. కానీ కనీసం అందులో కొంత న్యాయం ఉన్నది.
అనేకమైన వృత్తులను దృష్టిలో ఉంచుకున్నప్పుడు ఆహార విషయంలో అన్ని విషయాలలోనూ తేడాలు ఉండి తీరుతాయి. ఒక ఛాయాచిత్రం పొరను కడగాలి అంటే ఆ గది చీకటిగా ఉండాలి. అదే చలనచిత్రం చిత్రీకరించాలి అంటే చాలా వెలుగు కావాలి. భోజనశాలలో పనిచేసేవాడు చాలా శుచిగా శుభ్రంగా ఉండాలి. యంత్రాల పనులు చూసేవాడు, వాటిని శుభ్రం చేసేవాడు దుమ్ము కొట్టుకొని నూనె మరకలు ఉన్న బట్టలతో పనిచేయవలసి ఉంటుంది. అంటే భోజనశాలలో వడ్డించేవాడు యంత్ర పనులు చూసేవాడి కన్నా గొప్ప అని అర్థమా? అదేవిధంగా నిస్వార్థంగా తన బౌద్ధిక సామర్థ్యాన్ని ఆనందించేవాడు ఆకలితో మాడాలి. కానీ సైనికుడు మాత్రం బాగా తినాలి. మాంసం కూడా తినవచ్చు, నిషేధం లేదు. నిషేధం లేదు కనుక తప్పేమీ కాదు. బ్రాహ్మణుడు తినే ఆహారం క్షత్రుడి ఆహారం కన్నా భిన్నంగా ఉన్నది కదా అని ఇద్దరికీ మధ్య పడదని కాదు కదా. కానీ విరోధం లేదు కదా అని అతడికి బాగా సమీపంగా మెలిగితే, కలిసి కూర్చుంటే, కలిసి తింటే అవతలి వాడి ఆహారం రుచి చూడాలని కోరిక కలుగుతుంది. ఆ కోరిక వల్ల అతడు పతనమై అతడి ధర్మం భ్రష్టుపడుతుంది. ప్రతి సముదాయానికి సొంత జాతి ధర్మం అంటే ఆ జాతి లేదా కులం మాత్రమే పాటించే ఆచారాలు, ఆహారపు అలవాట్లు సరిపడతాయి. కానీ సమానత్వం అనే పేరు మీద అందరూ ఒకరినొకరు దగ్గరగా మెలిగితే వివిధ సముదాయాల ప్రత్యేక ఏర్పాట్లను అంతగా కలగాపులగం చేసి గందరగోళం చేస్తే అన్ని వ్యవహారాలు పాడైపోతాయి. మొత్తం లోక వ్యవహారమే భ్రష్టమైపోతుంది. ఈ కారణంగానే పల్లెలలో అగ్రహారం, పెళ్లల వీధి, చేరి మురికివాడ లేదా దళితుల వాడ వీధి ఇత్యాదులుగా విడిగా ఉంటాయి. పల్లె జీవితంలో ఇది సాధ్యపడింది. ఆధునిక నగర జీవితంలో ఇది చేయలేని పని. ప్రతి వారు కార్యాలయం పనికి ఒకే విధంగా కలిసి వంతుల వారుగా చేస్తున్నారు. పలహారశాలలు ఒకే దగ్గర కూర్చుంటున్నారు, ఒకే విధమైన ఆహారాన్ని తింటున్నారు. ఇది ఈ నడుమన చాలా సామాన్య విషయమైపోయింది.